ఈ మధ్య తరచూ వినిపిస్తున్న మాట, ప్రతి హీరోకి ఓ డూప్ ఉండటం, రిస్కీ షాట్స్ అన్ని తనతోనే లాగించేయడం, ఆ తర్వాత హీరో క్లోజప్స్ తో సీన్ మ్యాచ్ చేయడం, ఈ తతంగం ఈ మధ్య బాగా జరుగుతోంది. తెరపై కనిపిస్తుంది హీరోనా, ఆయన డూపా అనే విషయం ప్రేక్షకులు తేల్చుకోలేకపోతున్నారు. అసలు బాడీ డబుల్ తోనే సగం సినిమాలు తీసేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హీరోలు కూడా మాకు బాడీ డబుల్ ఉంటే తప్పేంటి అన్నట్టే మాట్లాడుతున్నారు. అయితే రాజమౌళి మాత్రం బాడీ డబుల్ అనే విధానానికి స్వస్తి పలికే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోనూ భారీ యాక్షన్ సీన్లు ఉన్నాయి. వాటన్నింటిలోనూ మహేష్ మాత్రమే కనిపించాలని రాజమౌళి తాపత్రయం. హీరో కోసం అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకుంటూ ఆయా సన్నివేశాల్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలిగితే బాడీ డబుల్ అవసరం లేదన్నది రాజమౌళి మాట. అందుకు మహేష్ ని కూడా ఒప్పించాడని, ఈ సినిమాలోని ప్రతి సీన్లో ప్రతి షాట్లో మహేష్ బాబు మాత్రమే కనిపిస్తున్నారని తెలుస్తోంది. నిజానికి ఇది మంచి పరిణామం. అభిమానులు టికెట్ కొనేది తమ హీరోల్ని తెరపై చూడాలని, వాళ్ళ డూపుల కోసం అయితే కాదు. హీరోలు కూడా కష్టపడి రిస్కులు చేస్తే ఫ్యాన్స్ మరింత థ్రిల్ ఫీల్ అవుతారు. ఆ హీరోలకు సంతృప్తి కూడా ఉంటుంది. మరి ఇదే విధానం మిగిలిన హీరోలు ఫాలో అవుతారో లేదో చూడాలి.